గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఫోర్త్ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అమ్మా. సో ఆ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేద్దామమ్మా. చూడండి, ఇఫ్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4, ఫైండ్ 4x + 5y ఈజ్ టు 5x - 2y. సో ఇక్కడ మనకి ఈ రేషియో 3:4లా ఉన్నప్పుడు ఈ రేషియో ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో ఇచ్చిన రేషియోని తీసుకుందాం. ఎక్స్ ఇస్ టు వై అన్న x/y అన్న ఒకటే కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు 3/4 ఈజ్ ది గివెన్ కండిషన్. నౌ వీ హ్యావ్ టు గెట్ దిస్ రేషియో, అంటే 4x + 5y/ 5x - 2y అనే వాల్యూ కావాలి మనకి. సో ఆ రేషియోని సింప్లిఫై చేస్తున్నామమ్మా. సో కన్సిడర్ దట్ రేషియో అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఆ రేషియోని అంటే 4x + 5y అనే ఈ వాల్యూని వైతో డివైడ్ చేసి, అలాగే డినామినేటర్లో ఉన్న 5x - 2y అనే ఈ వాల్యూను కూడా వైతో డివైడ్ చేస్తున్నాం అమ్మా. సో ఈ టూ వాల్యూస్ని వైతో డివైడ్ చేస్తే ఇక్కడ ఈ 4x/y ప్లస్ ఈ y/y క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఉన్న 5 మాత్రం మిగులుతుందమ్మా. అలాగే ఇక్కడ కూడా 5x/y మైనస్ 2y/y దగ్గర y క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుందమ్మా. సో ఇక్కడ సింపుల్గా ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని వైతో డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే వీ గెట్ ది స్టెప్. సో ఆఫ్టర్ దట్ ఈ x/y అంటే 3/4 అని ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయగా వచ్చి ఈ x/y ప్లేస్లో ఈ 3/4 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తామమ్మా. సో ఆ 3/4 వాల్యూ చేస్తే 4 × 3/4 + 5/5 × 3/4 - 2. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫికేషన్ చేసి 4 క్యాన్సిల్, 3 + 5 8, ఈ 4 LCM చేస్తే 5 3s 15 - 4 2s 8. సో 15 - 8 7/4. సో దిస్ ఈజ్ 7/4. సో ఈ 7/4 మల్టిపుల్ అవుతుంది కాబట్టి 8 × 4/7. సో 8 4s are 32/7. సో అలాగా ఈ అడిగిన ఈ ప్రాబ్లం ఆ కండిషన్ యొక్క రేషియో వాల్యూ అనేది 32/7కి ఈక్వల్ అవుతుందమ్మా. సో ఈ రేషియో 3/4 అయినప్పుడు ఈ రేషియో ఎలా అంటే ఈ వైతో డివైడ్ చేసి సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా మనకు కావాల్సిన కండిషన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. అలాగే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. డివైడ్ ₹672 ఇన్ ది రేషియో ఆఫ్ 5:3. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటేనమ్మా, ఇప్పుడు 672 రూపీస్ని 5:3 రేషియోలో, అంటే ఇద్దరు పార్ట్నర్స్తో ఒక బిజినెస్ చేస్తే ఒక 672 రూపీస్ ఏదైనా ప్రాఫిట్ వస్తే అది 5:3 రేషియోలో, అంటే ఈ భాగాలుగా దాన్ని డివైడ్ చేసుకుని ఆ ప్రాఫిట్ని వాళ్ళు పంచుకోవాలమ్మా. సో అలాంటి సందర్భాల్లో ఈ రేషియో అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఈ 672ని 5 and 3 అనే 2 రేషియోస్, అంటే ఈ రేషియో ఫార్మ్స్లో వాటిని డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేషియో సమ్ను ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. సమ్ ఆఫ్ రేషియోస్ ఈజ్ 5 + 3 దట్ ఈజ్ 8. ఫస్ట్ పార్ట్కి 5, సెకండ్ పార్ట్కి 3 అని మనం డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ అవుట్ ఆఫ్ 672 వీ హ్యావ్ టు ఫైండ్ 5 parts అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ 8. సో అందుకని 672 × 5/8 చేస్తామమ్మా. సో దీనికి 8 ఇందులో క్యాన్సిల్ చేయగా వచ్చిన వాల్యూని ఇంటూ 5 చేస్తే 420 రూపీస్ అనేది ఒక పార్ట్ ఆర్ ఒక పర్సన్ వాటాగా వచ్చిందమ్మా. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎంత, 672 రూపీస్ ఆఫ్ థర్డ్ పార్ట్, అంటే 5/3 5:3 రేషియో కాబట్టి 3 ఓవరాల్ పార్ట్స్ 8. సో 672 × 3/8ని సింప్లిఫై చేస్తే 252 వస్తుందమ్మా. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఈ 672 రూపీస్ వచ్చేస్తాయి. సో ఇద్దరు పార్ట్నర్స్కి, ఒక పార్ట్నర్కి 420 రూపీస్ వస్తే ఇంకో పార్ట్నర్కి 252 రూపీస్ వచ్చినాయి. అది ఏ రేషియో అంటే 5:3 రేషియోలో డివైడ్ చేసుకుంటే. సో ఆ సందర్భాల్లోనే ఈ రేషియో అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తామమ్మా. సో ఇక్కడ పై సమ్లో చెప్పుకున్న కాన్సెప్ట్ ఇక్కడ కూడా డివైడ్ దిస్ 1162 among ABC in the ratio of 35, 28, 20. సో ఈ 1162 అనే అమౌంట్ని ఈ రేషియోస్లో ఈ 3 పర్సన్స్కి మనం అడ్జస్ట్ చేయాలమ్మా. సో 35:28:20. సో ఆ 3 రేషియోస్ని, అంటే ఆ 3 రేషియో వాల్యూస్ని యాడ్ చేస్తే ఓవరాల్ పార్ట్స్ 83 అమ్మా. సో ఏ షేరు అంటే ఏ వాటా ఎంతమ్మా, టోటల్ అమౌంట్ 1162
ఇంటూ ఏ వాటా 35 బై ఓవరాల్ వాల్యూ 83. సో 1160 ఇంటూ 35/83 సింప్లిఫై చేస్తే వచ్చే 490 అనేది ఏ షేర్ అవుతుందమ్మా. అదే బి షేర్ అంటే ఇదే అమౌంట్ 1162, బట్ బి రేషియో ఎంత 28 బై ఓవరాల్ 83 చేయాలమ్మా. సేమ్ సికి కూడా అదే ప్రాసెస్ చేస్తామమ్మా. సికి 1162 ఇంటూ సి రేషియో 20 కాబట్టి 20 బై ఓవరాల్ వాల్యూ. సో అలా డివైడ్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా వచ్చే వాల్యూ అనేది సి షేర్ అవుతుందమ్మా. అలాగే ఒక బల్క్ అమౌంట్ని ఒక 3 పర్సన్స్కి సమ్ డిఫైన్డ్ రేషియోలో మనం డివైడ్ చేసి వాళ్ళకి ఎంతెంత అమౌంట్ వస్తుంది అని చెప్పే సందర్భంలో ఈ రేషియో అనే కాన్సెప్ట్ని ఈ ఫార్ములా ద్వారా వాటిని ఈక్వల్ పార్ట్స్ అంటే అక్కడ మనకు కావాల్సిన రేషియో పార్ట్స్లో వాటిని డివైడ్ చేసుకుని ఆ పర్సన్స్ యొక్క షేర్స్ని డిసైడ్ చేయొచ్చమ్మా. సో అది నార్మల్గా రేషియో సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా ఉంటాయమ్మా. సో ఈసారి టఫ్గా ఇస్తాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అంతా మీకు ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతాయి కాబట్టి బేసిక్ పాయింట్సే ఇస్తాడమ్మా. సో నెక్స్ట్ చూడమ్మా, ఏజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బీ 5 times హిజ్ ఏజ్ ఆఫ్ 5 years బ్యాక్. రాజీవ్ అనే పర్సన్ ఉన్నారమ్మా. ఆ రాజీవ్ అనే పర్సన్ యొక్క ఏజ్ 15 years తర్వాత ఎలా ఉంటుందంట, విల్ 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్. 5 సంవత్సరాల క్రితం తన ఏజ్కి 5 times ఎంత ఉంటుందో అంత ఏజ్ రాజు ఇప్పటి నుంచి 15 years తర్వాత ఏజ్ అనేది ఉంటుంది అని ప్రాబ్లంలో చెప్తున్నాడమ్మా. అలాగే దెన్ వాట్ ఈజ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ తెలియదు కానీ 15 సంవత్సరాల తర్వాత వయసు తన ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ నుంచి 5 years ముందు ఏజ్కి 5 times ఉంటుంది అని చెప్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం కండిషన్ కన్సిడర్ చేసుకుంటే రాజు ప్రజెంట్ ఏజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. అందుకని మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఇనీషియల్గా లెట్ రాజీవ్స్ ప్రజెంట్ ఏజ్ బి X years అని తీసేసుకుంటున్నామమ్మా. సో ఆఫ్టర్ 15 years వాట్ ఈజ్ ది ఏజ్ ఆఫ్ రాజీవ్ అంటే రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years ఈజ్ ఈ ప్రజెంట్ ఏజ్ ఎక్స్కి 15 యాడ్ చేస్తే వచ్చే ఏజ్ ఎంతైతే ఉంటుందో అది రాజీవ్స్ ఆఫ్టర్ 15 years ఏజ్ అని చెప్పచ్చమ్మా. అదే ఇప్పటి నుంచి 5 years బ్యాక్ అంటే ప్రజెంట్ ఏజ్ ఎక్స్లోంచి 5 yearsని సబ్ట్రాక్ట్ చేస్తే X-5 చేస్తే వచ్చేది రాజీవ్స్ 5 years బ్యాక్ ఏజ్ అవుతుందమ్మా X-5 అనేది. ఇప్పుడు దేనికి రిలేషన్ ఇచ్చాడు, 15 years తర్వాత ఏజ్కి 5 years ముందు ఏజ్కి మధ్యన 5 times డిఫరెన్స్ ఉంది అని అంటున్నాడు. అంటే 5 times ఎక్కువ అని అంటున్నాడు. సో 15 years తర్వాత రాజీవ్ ఏజ్ X+15, 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ X-5. సో 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ యొక్క 5 times అంటే 5 into X-5 అనేది 15 years తర్వాత రాజీవ్ ఏజ్ అయిన X+15కి ఈక్వల్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ అమ్మా. సో ఆ కండిషన్ బేస్ చేసి మనం కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తే X+15 = 5 into X-5 వచ్చిందమ్మా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే X+15 = 5x - 25. సో దాని 5x - 5 ఈ ఎక్స్ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేసి 25ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తే we get 4x = 40, then x = 40/4. If you simplify that, x = 10. So what is the present age of Rajiv అంటే x అనుకున్నాం కాబట్టి ఆ x 10 వచ్చింది కాబట్టి సో present age of Rajiv is 10 years. సో 10 yearsకి 15 years యాడ్ చేసుకుంటే 10 + 15 25 years. 10 yearsలోంచి 5 years సబ్ట్రాక్ట్ చేస్తే అంటే X-5, 10 - 5 చేస్తే 5. సో 5 years ముందు రాజీవ్ ఏజ్ 5 years, 10 years తర్వాత 15 years తర్వాత ఇప్పటి నుంచి రాజీవ్ ఏజ్ 25 years. సో ఇప్పుడు 5 years బ్యాక్ ఏజ్ అనే 5ని 5 times చేసామనుకోండమ్మా ఆటోమేటిక్గా 25కి ఈక్వల్ అవుతుంది. సో ఆడిచ్చిన కండిషన్ బేస్ చేసుకుని మనం ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ ది రాజీవ్స్ ప్రజెంట్ ఏజ్. సో అలాగే ది ఏజ్ ఆఫ్ 2 persons డిఫర్ బై 16 years. 2 persons యొక్క ఏజెస్ డిఫరెన్స్ అనేది 16 years అమ్మా. ఇఫ్
6 years ago the elder one is 3 times as old as the younger one. సో 6 years ఏగో అన్నాడంటే ముందమ్మ, అంటే ఎప్పటి నుంచి 6 years బ్యాక్కి వెళ్ళడాన్ని మనం ఏగో అంటామమ్మా. ఆఫ్టర్ అంటే ఇప్పటి నుంచి 6 years ముందుకు వెళ్ళిన తర్వాత అని. సో ఏగో మీన్స్ బ్యాక్. 6 years బ్యాక్ ది ఎల్డర్ వన్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ది యంగర్ వన్. సో యంగర్ వన్ అనేవాళ్ళు చిన్నవాళ్ళమ్మ, ఎల్డర్ వన్ పెద్దవాళ్ళమ్మ. సో 6 years ఏగో ఎల్డర్ వన్ బి అంటే ఎల్డర్ వన్ యొక్క ఏజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్ వన్. సో యంగర్ వన్ యొక్క ఏజ్ని 3 times చేస్తే ఎంత అయితే ఏజ్ వస్తుందో అది ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్గా డిఫైన్ చేశారమ్మా, కండిషన్ ఇచ్చారు. అయితే ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ఆ ఎల్డర్ అండ్ యంగర్ వన్ యొక్క ప్రజెంట్ ఏజెస్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఆ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ మాత్రం 16 years ఉందనేది చెప్పారమ్మా. సో లెట్ ది ఏజ్ ఆఫ్ యంగర్ పర్సన్ని ఎక్స్ అని తీసుకుంటున్నానమ్మా. ఆటోమేటిక్గా ఎల్డర్ పర్సన్ ఏజ్ ఎంత అవుతుందంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 16 years ఉండాలి. కాబట్టి ఈ యంగర్ పర్సన్ అంటే చిన్నవాడి యొక్క ఏజ్కి 16 కలిపితే వచ్చేది పెద్దవాడు ఏజ్ అవుతుందమ్మా. సో యంగర్ వన్ ఏజ్ ఎక్స్, ఎల్డర్ వన్ ఏజ్ ఎక్స్ ప్లస్ 16 బికాజ్ దీస్ టూ ఏజ్ డిఫరెన్సెస్ ఈ 16. సో ఎక్స్ ప్లస్ 16 మైనస్ ఎక్స్ చేస్తే వచ్చేది 16 years అవుతుంది. కాబట్టి సో ఎల్డర్ పర్సన్ ఏజ్ 16 అని తీసుకున్నామమ్మా. ఇఫ్ 6 years ఎగో అంటే 6 years ముందు వీళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయమ్మా? 6 years ముందు యంగర్ పర్సన్ ఏజ్ ఎక్స్ మైనస్ 6 అమ్మా. అదే 6 years ముందు ఎల్డర్ పర్సన్ ఏజ్ ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6. సో వాళ్ళ యొక్క ఇద్దరు ఏజెస్లోనే 6 yearsని తగ్గించాలమ్మా. 6 years ఏగో అన్నారు కాబట్టి. సో ఆ కండిషన్స్ ఇక్కడ రాసేది చూడండి. ఎక్స్ మైనస్ 6, ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6. సో యంగర్ అనే వాళ్ళ ఏజ్ ఎక్స్ మైనస్ 6 అమ్మా. 3 times ఆఫ్ యంగర్ పర్సన్ అంటే 3 into యంగర్ పర్సన్ ఏజ్ అనేది ఎల్డర్ పర్సన్ ఏజ్ అయిన ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6కి ఈక్వల్ అవుతుంది అని ఆడిచ్చిన కండిషన్ని మనం ఇక్కడ కండిషన్ పరంగా ఎక్స్ప్రెస్ చేస్తామమ్మా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3x 6 3 18, 16 మైనస్ 6 10. సో ఎక్స్ ప్లస్ 10. ఈ ఎక్స్ని ట్రాన్స్పోర్ట్ చేసి 18ని ట్రాన్స్పోర్ట్ చేస్తే సో 3x minus x is equal to 10 plus 18. So 2x is equal to 28. So x is equal to 28/2. So finally x is equal to 14. సో 14 అనే ఏజ్ ఎవరిదేనంటే యంగర్ పర్సన్ యొక్క ఏజ్ 14 years అమ్మా. దాన్ని బట్టి ఎల్డర్ పర్సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 16 కాబట్టి 14 + 16 30 years అవుతుందమ్మా. సో ఇద్దరున్న వాళ్ళలో యంగర్ పర్సన్ ఏజ్ 14 years అయితే ఎల్డర్ పర్సన్ ఏజ్ 30 years అవుతుంది. సో ఆడిచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకుని మనం ఈ రెస్పెక్ట్ టు ఏజెస్ ఆఫ్ దేర్ ఎల్డర్ అండ్ యంగర్ సన్స్ని ఫైండ్ అవుట్ చేసామమ్మా. సో ఇది ఏజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని సమ్స్ చెప్తాను. థ్యాంక్ యూ.